అనేక ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం కోసం అనేక ప్రతిపాదనలు అధికారుల ముందుకు తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా ముద్దనూరు ముదిగుబ్బ రైల్వే లైన్ అంటే 65 కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వే లైన్ త్వరితగతిన అనుమతులు ఇచ్చేదానికి ప్రభుత్వం దృష్టికి తీసుకోమని చెప్పుకోవడం జరిగింది. ఆ రైల్వే నిర్మిస్తే అటు నంద్యాల కడప ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక అవసరాలు, అదేవిధంగా రైతుల అవసరాలు, అటు కర్ణాటక ప్రాంతానికి పెద్ద ఎత్తున ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఇటీవల కొంతకాలం క్రితం ఉదయం రిజర్వేషన్కి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు రిజర్వేషన్ కౌంటర్లు తెచ్చేవారు. కానీ ఇటీవల గత కొద్ది రోజుల నుంచి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరవడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఏ విధంగా అయితే 8 to 8 PM తెరిచారో దాన్ని పునరుద్ధరించమని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం గతంలో రద్దు చేసిన హుబ్లీ తిరుపతి, అదేవిధంగా గుంతకల్ విజయవాడ రైళ్లను ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. తద్వారా ఏమైతే ఈ ప్రాంతం ఉండే పేద ప్రజలు అటు అమరావతి ప్రాంతానికి కానీ ఇటు తిరుమల దర్శనానికి పోవాలంటే తక్కువ ఖర్చుతో వారు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే గతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం హార్టికల్చరు, అదేవిధంగా కూరగాయలు పెద్ద ఎత్తున రైతాంగం పండించడం జరుగుతుంది. గతంలో కిసాన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి అనంతపూర్ నుంచి ఢిల్లీకి ఒక రైలు నడిపి దాన్ని కొద్ది రోజులు నడిపి దాన్ని మూసివేయడం జరిగింది. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేము చెప్పేది ఏమంటే దాన్ని పునరుద్ధరించండి, లేకపోతే ఈ ప్రాంతం మీదుగా పోయే గుంతకల్ డివిజన్ మీదుగా పోయే ఢిల్లీకి పోయే కానీ బాంబేకి పోయే రైలులో 2-3 ఏసీ వ్యాగన్లను పెడితే ఇక్కడ ఉండే రైతులు స్వయంగా వాళ్ళ ఉత్పత్తులను వాళ్ళే తీసుకొని పోయి స్వయంగా బాంబే ఢిల్లీ మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకు మంచి రేటు వస్తుంది. అంతేకాకుండా మీకు కూడా రైల్వే కూడా ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా అనేక సమస్యలను అంటే కోవిడ్ కంటే ముందు కోవిడ్ తర్వాత అనేది రైల్వే పరిస్థితిగా ఉంది. కోవిడ్ కంటే ముందు అనేక స్టేషన్లో రైళ్లను ఆపేవాళ్ళు, అనేక రైళ్లు ఉండేవి. కానీ కోవిడ్ తర్వాత అనేక స్టేషన్లో రద్దు చేయడం జరిగింది. కొన్ని రైళ్లను పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మిగతా ప్రాంతాల్లో రైళ్లను నడుపుతూ కేవలం గుంతకల్ డివిజన్లో రద్దు చేయడం అనేది సరైన విధానం కాదు. వాటిని పునరుద్ధరించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పైన రైల్వే బోర్డు దృష్టికి, రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకొని పోతామని చెప్పినారు. ఖచ్చితంగా వాటన్నింటిని కూడా పరిశీలించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాక సభ్యులందరూ కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశం నిర్ణయాలు ఏమి అమలవుతున్నా ఏం అమలుగాలేదనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ మార్లు DRU సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా రైల్వే అధికారులు విజ్ఞప్తి చేయడం జరిగింది.